మైరా మీడియా అమర్ వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. రీసెంట్గా కేంద్రానికి సంబంధించి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సెక్రటరీ గారు చేసినటువంటి కామెంట్స్ కొన్ని ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్లో కూడా ఆర్టికల్స్ కూడా వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని కంప్లీట్ అవ్వాల్సినటువంటి ప్రాజెక్టులకి వాటికి కేంద్రం నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి కావచ్చు, లేదు కొన్ని ఏషియన్ బ్యాంక్స్ నుంచి కావచ్చు, అప్పులు ఇప్పించే ప్రయత్నం మాత్రం చేస్తున్నామని చెప్పి కుండబద్దలు కొట్టి చెప్పినట్టు చెప్పారు. ఇప్పటి వరకు కేంద్రం బడ్జెట్లో పెట్టింది క్యాపిటల్ నిర్మాణానికి 15,000 కోట్లు మనకి సహాయం చేస్తుంది అని ఆలోచనలో ఉన్నటువంటి వాళ్ళకి, ఆనందపడుతున్నటువంటి వాళ్ళకి ఈయన ఒక క్లారికటల్గా ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారనుకోవచ్చు అంటారా? దీనికి సంబంధించి ఎలా చూడాలి సార్? అసలు మీకు క్లారిటీగా అర్థమైందా అని అనుకుంటే మీరు ఆ తెలుగుదేశం భజన ఛానళ్ళు, నెక్స్ట్ నిర్మలా సీతారామన్ గారి లాంగ్వేజ్ ఓన్లీ శశి థరూర్కి మాత్రమే తప్ప ఎవరికి అర్థమవుతుంది సామాన్య మానవులకి. ఏదో చదువుకున్న పాపానికి నాకు కూడా ఏంటంటే చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకంటే ఒక బీహార్ లాంటిది లేదంటే ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలు వెనుకబడిన అభివర్ణిస్తూ వాళ్ళకి ఏవైనా సరే ఒక ప్రణాళికాబద్ధంగా ఆర్థిక సాయం చేయడంలో ఒక గ్రాంట్ రూపంలో ఏదో ఇస్తున్నాము ఇలాంటివి ఏమైనా చెప్తే ఓకే అనుకోవచ్చు. 10 ఏళ్ల తర్వాత విభజన తర్వాత మనకి ఇవాళ అచ్చాని పచ్చపూసలాగా కొత్త ప్రాజెక్టులన్నిటికీ రిజర్వ్ బ్యాంకుల నుంచి కానీ లేదంటే ఏషియన్ మార్కెటల్ బ్యాంకుల నుంచి వీటి నుంచి అప్పులు ఇప్పిస్తామని చెప్తున్నారు. ఇది కూడా ఎవరు ఒక కేంద్ర ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో ఉన్న సోమనాథన్ గారు ఏదో భరోసా ఇస్తున్నట్టు అన్నమాట. అంటే ఈ రోజు దాకా మీకు చెప్పాలంటే నేను చాలాసార్లు చెప్పాను నా ఇంటర్వ్యూస్లో లేటెస్ట్ చూసుకుంటే, గతంలో అమరావతి డెవలప్మెంట్కి వరల్డ్ బ్యాంక్ దగ్గర లోన్కి వెళ్ళినప్పుడు రిజెక్టెడ్. అంటే ఇవాళ ఈసారి ఏదో భరోసా ఇచ్చేస్తుంది. ఎందుకంటే ఎన్డీఏ కోalition కాబట్టి అవతల ఆంధ్రప్రదేశ్కి కానీ లేకపోతే మన బీహార్కి కానీ వాళ్ళు మేము అష్యూరెన్సెస్తో మీకు అప్పులు చేసుకోవడానికి వెసులుబాటు ఇస్తూ ఉంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అండి? ఇప్పుడు ఆల్రెడీ ఆర్థికంగా ఎబ్బడముబ్బడిగా వెసులుబాటు లేని 15వ ప్రణాళిక సంఘం రిఫర్ చేసిన దగ్గర నుంచి చూసుకోగలిగితే ఆర్థిక లోటును కూడా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఫస్ట్ 2-3 years అయిన తర్వాత ఇచ్చారు వెనక్కి ఆ 10,170 కోట్లు. ఏది 14,000 కోట్ల పైచిలక ఆర్థిక లోటుతో మనకు రాష్ట్రం విభజించిన దగ్గర నుంచి. ఈ 15వ ప్రణాళిక సంఘం ఇవాళ మీకు రీసెంట్ పాస్ట్లో ఈ సోమనాథన్ గారిది ఒకటి అయితే మంచి చేసిన అలా చూడండి, అబద్ధం చెప్పులు వేసుకుని ఊరంతా తిరిగి వచ్చేస్తుంది అన్న దానికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కోల్పోయిన తర్వాత మాట్లాడుతున్న భాష. ఇవాళ మీకు ఇంకోటి చెప్తా, ఇవాళ మన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయ్యారు అనుకోండి, ఆయన ఇలా మాట్లాడుతున్నారంటే ఓకే మనకి ఈ నవరత్నాలు ఆయన ఎలా చేశాడో లేదంటే ఈ ఆర్థిక పరిస్థితి చూస్తే నాకు భయం వేస్తుంది. మన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు చూడండి, ఈ 6 bullet points మేము ఏవైతే చెప్పామో ఇంప్లిమెంట్ చేయగలమా లేదా అని మాట్లాడింది. నాకు నిజంగా చెప్తున్నాడు, అది పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి అంటే కొత్తగా ముఖ్యమంత్రి అయ్యారు, ఆయన రాజకీయ అనుభవంలో రాజకీయాలు వాళ్ళు తెలుసుకోకుండా లేకపోతే తెలుసుకున్నా మాట్లాడలేకుండా నాకు భయం వేస్తుంది నిజంగా. అంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి గారు అయ్యుండి గతంలో ఒకసారి రోసే గారు ఇలాగే పార్లమెంట్ ఎలక్షన్స్లో ఆ వీడియో చూడండి కావాలంటే, పార్లమెంట్ ఎలక్షన్స్లో కేటగిరికల్గా చెప్పారు ఊహకందని వాగ్దానాలు అన్నీ చేసి ఎలక్షన్స్ గెలిచిన తర్వాత ఏరు దాటిన తర్వాత ఓడిమల్ల అన్న ఫార్ములా ఆయనకి మాత్రమే సమంజసం అవుతుంది చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకంటే ఇవాళ మీకు ఫైనాన్సెస్ అన్నవి 100 కోట్లతో రాష్ట్ర ఖజానాతో స్టార్ట్ చేసిన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఆయన అగ్రిగేట్ నేను చాలాసార్లు చెప్తున్నాను 350 నుంచి 370 కోట్లు రోజుకి ఆదాయం వస్తుంది. దాన్ని సమన్వయపరుచుకునే కదా ఆ 9 పర్ఫెక్ట్గా ఆయన ఇంప్లిమెంట్ చేయగలిగారు నవరత్నాలు. అపార్ట్ ఫ్రమ్ దట్ కేంద్ర ప్రభుత్వంతో ఈయన ప్రత్యేక హోదా కాదు కానీ ఎన్ని రకాల గ్రాంట్లు తీసుకొచ్చాడో అవన్నీ అనుభవంతో. ఎందుకంటే ఈయనకి ఫైనాన్సెస్ మీద అవగాహన ఉందా లేదా అని అవహేళన చేస్తున్న దగ్గర మీకు 2 విషయాలు చెప్తాను, ఇది కూడా ప్రజలకు తెలియాలి. 14 లక్షల అప్పులు అని చెప్పి ఓదరగొట్టేసి ఈవెన్ పురంధేశ్వరమ్మ గారు కూడా వెళ్ళి ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రికి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత షీ హెస్ కన్ఫైన్డ్ అ కేటగారికల్ ఫిగర్ నంబరు. తర్వాత వీళ్ళు 10 లక్షల కోట్లను ఓదరగొడుతూ కూడా పేపర్లో రాయించారు, మళ్ళీ దాన్ని సబ్స్టాన్షియేట్ చేస్తూ గవర్నర్ గారి స్పీచ్లో కూడా 10 లక్షల కోట్లు అని చెప్పి ఇటు తిప్పి అటు తిప్పి 9,64,000 కోట్లని చంద్రబాబు నాయుడు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ ఇవాళ అదే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్లో ఎస్టాబ్లిష్ చేస్తూ జూన్ దాకా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటూ 7,48,00,000 అయినాయి, 7,48,000 కోట్లని ఆయన చెప్తున్నప్పుడు ఈ రెండింటికి వ్యత్యాసం దగ్గర 2,26,6,000 కోట్లు ఉందండి. అంటే దగ్గర ఒక రాష్ట్ర బడ్జెట్ అగ్రిగేట్ అంటే నేను కరెక్ట్గా చెప్పను కానీ ఇంచుమించుగా రాష్ట్ర బడ్జెట్ 2,20,000. ఏం తమాషాలా 2,26,6,000 కోట్లు ఎవడో మూడో కంటికి తెలియకుండా అప్పులు చేసేసారని వీళ్ళు ఓదరగొడుతుంటే ఇవాళ SBI రిపోర్ట్ వచ్చింది చూడండి ఎంత క్లియర్గా ఇచ్చారు. ఎందుకంటే మనకి స్టేట్ బడ్జెట్స్ కానీ స్టేట్స్ రాష్ట్ర దేశ ఆర్థిక బడ్జెట్లు ప్రవేశపెట్టి RBI కానీ సంబంధిత గవర్నమెంట్ అథెంటికేటివ్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు మనకి స్టాటిస్టిక్స్ పర్ఫెక్ట్గా ఇస్తారు. అందుకే చెప్తున్నా స్టాటిస్టిక్స్ ఫాలో అవ్వకుండా పిచ్చోడు చేతిలో రాయలాగా
ఈ పేపర్లో రాసే అబద్ధాలను జస్టిఫై చేస్తుంటే ఇవి విభజించు పాలించని బ్రిటిష్ వాడు టైప్లో వీళ్ళు కొన్ని పార్టీలకు కొమ్ముగాస్తూ రాస్తున్న అబద్ధాలని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అవ్వచ్చు బికాస్ దే హ్యావ్ ప్రాపర్ మాడ్యూల్ మాధ్యమాల త్రూగా తీసుకెళ్ళచ్చు. కానీ వాస్తవాల దగ్గర గ్రహిద్దాం. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల కన్నా 22-23లో తక్కువ అప్పులు చేసిన జగన్మోహన్ రెడ్డి అని ఉంది. ఎంత తక్కువ చేశారంటే 24-25 బడ్జెట్లో ఎస్బీఐ నివేదిక వెల్లడి చేసింది ఏంటి, పరిమితి కన్నా 1.4% అప్పు తక్కువ చేయగలిగారు. వీళ్ళేమన్నా అంటే సోమవారం పోలవరం అన్న చంద్రబాబు గారు మంగళవారం అప్పు వారం అని పెట్టుకున్నాడు. ఇప్పటికి దగ్గర 10,000 కోట్ల పై తీసుకొని వచ్చాడు అప్పులు. వరుసగా 22-23 తక్కువగా అప్పులు చేసిన దానికి హిమాచల్ ప్రదేశ్, బీహార్, పంజాబ్ రాష్ట్రాలు 23లో 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల కన్నా ఎక్కువగా అప్పులు చేసినట్లు నివేదిక వచ్చింది. ఈ సిఫార్సుల్లో విద్యుత్ సంస్కరణలు అమలు చేసిన ఏపీకి 22లో జిఎస్డిపిలో 4.5% మేర అప్పు చేయడానికి అనుమతి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది. అయితే 4.5 తీసుకోవచ్చు కానీ 3.1 మాత్రమే నికర అప్పు చేశాడు. ఇది కూడా దబాయించేసి ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు రాసేసి దాన్ని జస్టిఫై చేయడానికి ఏం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. అలాగే ఎస్బీఐ నివేదిక 23లో జిఎస్డిపి 4% అప్పు చేయడానికి అనుమతి ఉంటే అది కూడా 3.5. అంటే పరిమితి కన్నా 0.5% తక్కువగా అప్పు చేసిందని పేర్కొన్న ఎస్బీఐ నివేదిక చూస్తే జాతీయ సగటు తలసరి ఆదాయం తక్కువగా ఉన్నప్పటికీ తప్పనిసరి వ్యయాలైన పెన్షన్, వడ్డీ చెల్లింపులు, పరిపాలన వ్యయాలు బీహార్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉందని నివేదిక వెల్లడిస్తే, అలాగే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, తెలంగాణ, హర్యానా పెన్షన్లు, వడ్డీలు, పరిపాలనలో తప్పనిసరి వ్యయం తక్కువగా ఉందని కేటగారికల్గా చెప్పింది. అంటే ఆంధ్రప్రదేశ్ ఫాల్స్ అండ్ పర్ఫెక్ట్ అకౌంట్స్ అండ్ పర్ఫెక్ట్ ఫైనాన్సెస్ మెయింటైన్ చేస్తుంది కర్ణాటక, గుజరాత్తో సమానంగా అని చెప్పినప్పుడు అవహేళన ఎందుకు జరుగుతుందండి? తలసరి సగటు ఆదాయం జాతీయ సగటు ఆదాయం కన్నా ఎక్కువగా ఉందని కూడా ఎస్బీఐ నివేదికలో పేర్కొనబడింది. ఇవి నాకు తెలియక అడుగుతా సార్. బొగ్గన రాజేంద్రనాథ్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత. ఆయన ముందే పెట్టుంటే ప్రజలకు ఎందుకు తెలిసి వచ్చును? అందుకని చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ ప్రభుత్వంలో సంబంధిత శాఖల మంత్రులు చేసిన మంచి పనులు ఎప్పుడైతే చెప్పుకోలేదో ఈ దౌర్భాగ్యానికి వీళ్ళు అసలే గొంతకన్నా నక్కల్లా కాచుకుని ఉన్నారు. అబద్ధాల బురదని నెత్తి మీద పోయడానికి వీళ్ళకి పిల్లి కెలక సాక్ష్యంలా ఉనికి లేని బీజేపీ కూడా వీళ్ళకి చేదోడు వాదోడుగా ఉంది. ఇది గమనించుకున్నప్పుడు ఏమవుతుందంటే, బొగ్గన గారు చెప్పారు, ఇప్పుడు చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ 6 బుల్లెట్ పాయింట్లు చేయడానికి అబ్బో నా వల్ల కాదంటే, బొగ్గన గారు ఏం చెప్పారు? కరోనా సర్కమాస్టెన్సెస్ ఎట్లా ఉన్నాయో తెలుసు, ఆడ్ సర్కమాస్టెన్సెస్ ఫైనాన్సెస్గా ఎలాగున్నాయో తెలుసు, కానీ నేను ప్రజలకు ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండి ఎలా చేస్తామో నాకు తెలియదు, నేను రాజీనామా చేయాలి ఒకవేళ ఇవి నేను ఇంప్లిమెంట్ చేయకపోతే. దీన్ని చిత్తశుద్ధి అంటారు. ఇంత చిత్తశుద్ధి ఉన్న జగన్మోహన్ రెడ్డిని పరిపాలించిన 5 ఏళ్ళలో చిత్తశుద్ధి లేనివాడిగా లేకపోతే అకౌంటబిలిటీ లేనివాడిగా పోర్ట్రేట్ చేస్తూ సక్సెస్ సాధించి పవర్ మాత్రమే తెచ్చుకున్నారు. ఏ ప్రాతిపదిక మీద పవర్ తెచ్చుకున్నారు? దాని ఎగ్జిక్యూషన్స్కి 2 నెలల పొద్దయింది, కాలు చేయి అందట్లేదు. ఎందుకు? 2 నెలల్లోనే చేతులెత్తేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు? మీకు తీసుకొస్తున్న అప్పులు ఏవైతే కనబడుతున్నాయో దగ్గర 10,000 కోట్లు, నెక్స్ట్ పంచాయతీరాజ్ శాఖ గ్రాంట్లు కూడా ఇవాళ 7-8 కోట్లు పైచీలు కాదు, ఇవాళ కూడా రిలీజ్ అవుతుంది ఇవాళ రేపట్లో. ఇవన్నీ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి త్రూగా పంచాయతీరాజ్ శాఖకు వచ్చి డబ్బులు వచ్చేస్తాయి. వచ్చిన ఎగ్జిక్యూషన్ మీరు ఆల్రెడీ కొన్ని జరుగుతున్నాయి, మీకు తెలుసో తెలీదు. పంచాయతీరాజ్ శాఖ మీద పూర్తి పట్టు సాధించడానికి పవన్ కళ్యాణ్ గారి రివ్యూస్లో అవకతవకలు జరగలేదన్నది 90% పోర్ట్రేట్ అయ్యింది. ఓకే, ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, తెల్లని కాగితం లాంటి పవన్ కళ్యాణ్, ఆయనకి ఏంటంటే రాజకీయాల కన్నా ఏదో ఆవేశంతో సమాజ సేవ చేయడానికి రాజకీయ ప్రస్థానం మొదలెట్టుకున్నాడు. సో దీంట్లో ఏమవుతుందంటే ఓదరగొట్టి ఛానల్ త్రూగా వచ్చిన ఇన్ఫర్మేషన్స్ని సబ్స్టాన్షియేట్ చేసుకుని ముందుకెళ్ళడంలో ఆయనకి క్రోడీకరించుకునే రకాల ఇటుకటి చూసిన రకాల వాస్తవాలు అర్థమవుతున్నాయి. ఇవి మీకు వెళ్ళి చెప్తున్నాను, చూస్తుండే 4 రోజుల్లో అసలు విషయాలు ప్రజల ముందు చర్చనీయాంశాలు కాకపోతే చూడండి. 3 గ్యాస్ సిలిండర్లు ఎత్తేశారు పిల్లలు, 2 నెలలు అయిపోయింది. నేను జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో కూడా లెక్క ఎంత స్పాంటేనియస్గా చెప్పాడైనా. ఇవాళ పూర్వంలో కాదు కదా సార్, అలా చెప్తారు కదా. గూగుల్ మాతకి ఇలా చెప్పగానే ఇవాళ అమెజాన్లో అదేంటిది అలెక్సా పెన్షన్ రాలేదా చూడంటే, అలెక్సా పెన్షన్లు ఇచ్చారు, ఇప్పుడు ఈ నెల వస్తుందో రాదో డౌట్ ఉన్నప్పుడు మంగళవారం ఇవ్వలే కాబట్టి అదృష్టానికి ఫస్ట్ కన్నా ముందు వచ్చింది, అంచేత పెన్షన్లు వస్తాయి. సిలిండర్లు అలెక్సా 15,000 బుడపిల్లలందరికీ అని చెప్పి రామనాయుడు గారు చేట్ల పాట ఈ చేపల పులుసులు వేలాలు ఉంటాయి చూడండి ఫిషింగ్ హార్బర్లో, అలా అరిచిన దానికి ఏ సమాధానం ఏది? అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది కదా. అంచేత
పరిపాలన అనే షూస్లోకి వెళ్ళినప్పుడు అనుభవరాహిత్యంతో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన వాదనల్ని జస్టిఫై చేసిన దగ్గర మీరు చెప్పినట్టు దానికన్నా ఎస్బీఐ లాంటి నివేదిక, గౌరవ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, గౌరవ ఆర్థిక మంత్రి ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో చెప్తున్న లెక్కల్ని కూడా మీరు నమ్మకుండా ప్రజల్ని పక్కదారి పట్టించారంటే మీ మాధ్యమాలకి వెళ్ళి దండం పెట్టాలరా బాబు. మీ అబద్ధాలతో ప్రభుత్వాలని అల్లప్పుడు రామోజీరావు ఇటుకట్టి మార్చేస్తారు, ప్రభుత్వాలు దించేస్తారు, రామారావు గారు లాంటికి నోట్లో మట్టి కొట్టాడు అనడానికి ఇంకొకసారి మళ్ళీ ప్రూవ్ చేయగలిగారు సార్. వాళ్ళు దేనికైనా సమర్థులు. తిమ్మిని బొమ్మించేయడం అని మనం ఏదో చిన్నప్పుడు ముసలి చెప్తుంటే వినేవాళ్ళం. కానీ ఇది వాస్తవాలను కూడా ప్రజల్ని పక్కదారి పట్టించగలరు. ఇవాళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చూడండి, అనగానే సత్యప్రసాద్ గారు ప్రెస్ మీట్. ఎన్నాళ్ళండి ఇది నటన? ఎన్నాళ్ళు నటిస్తారు మీరు? అరే ఎవరైనా సరే ప్రభుత్వం కాలు చేయకూడదు తీసుకోవడానికి 6 నెలలు పడుతుంది. 6 నెలల్లో ప్రజా రంజక పాలన గురించి ఆలోచిస్తూ ఒక 14 సంవత్సరాల గత అనుభవం, ఇప్పుడు ఇంకో 5 సంవత్సరాలకు రాబోయే అనుభవం, రంగరించి చంద్రబాబు నాయుడు గారు లాంటి స్థాయి కలిగిన వ్యక్తి ఏదో చేస్తాడని ఎదురు చూస్తున్న ప్రజలకి నిరాశ, నిస్పృహ. ఎన్నాళ్ళు ఇది? రూట్ మ్యాప్ వేస్తారా ఏంటి? నెక్స్ట్ ఎవరు అమ్మకు వందనం అనడానికి రూట్ మ్యాప్లు వేసుకోకుండానే మీరు 6 బుల్లెట్ పాయింట్లో హామీలు ఇస్తారా? అంటే ఇంటెన్షన్ అండ్ కంటెన్షన్. రోసే గారు చెప్పిన మాటలు 100% సబ్స్టాన్షియేట్ అయ్యే కదా. ఇదే కదా మొత్తుకోండి జగన్మోహన్ రెడ్డి కూడా ఆ పాత మేనిఫెస్టో చూపించి, ఆయన ఆ పాత మేనిఫెస్టో చూపించి కంపారిజన్ ఇచ్చుకోకుండా ఇది మనం చేసాం కాబట్టి అని ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెట్టి దొల్లగొట్టుంటేనండి. నిజంగా చెప్తున్నాను. మీరు ఈ మాట అంటే నాకు గుర్తొస్తుంది సార్. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత జనాలందరూ లేదు వైఎస్ఆర్సీపీ అభిమానులందరూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి కదా మాకు కావాల్సింది, ఇంతకాలం ఎక్కడికి వెళ్ళాడు ఈయన, ఇలాంటి ప్రెస్ మీట్లు గతంలో అధికారులు ఉన్నప్పుడు ఎందుకు పెట్టలేకపోయారు సార్? ఒకటి గుర్తుంచుకోండి, ఆయన పని చేసుకుని వెళ్ళాడు సార్. పని చేసుకుని వెళ్ళాడు ఆయన. ఏంటంటే ప్రభుత్వం నాకు ఇచ్చారు 5 ఏళ్ళు జవాబుదారీతనంగా. ఆయన కూడా లాస్ట్కి వచ్చింది ఏంటి, నేను చేసేది మీకు నచ్చితేనే ఓటేయమన్నాడు. కర్మకాయలు అబద్ధాలు నమ్ముకున్నారు. ఏం చేసామనేది ప్రజలకు చెప్పడంలో విఫలమయ్యారా? అది కాదు సార్, 9 నవరత్నాలు ఎలా అందించాడో చూసాం కదా. ఆయన ఇంక మళ్ళీ వచ్చి నేను ఏం చేశానంటే అదే చెప్పాలి. ఆయన సచివాలయాలు కట్టాడు, 2200 గ్రామాలు ఉన్న సచివాలయం, ఆర్బీకే సెంటర్, నెక్స్ట్ విలేజ్ క్లినిక్, నాడు నేడు స్కూల్, బడులు, ఇవన్నీ పరివర్తన చేసిన తర్వాత కూడా ఇంకా నేను ఇది చేశానని ఏమైనా జేఎం చంద్రన్న పాటలు పాడాలా? అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే చెప్పండి. కానీ అంత పాట రాయించుకున్నాడు కదా. జెండర్లు జత కట్టడమే జగన్ ఎజెండా అన్నది కాకుండా నా సింగిల్గా వస్తానని పాట రాయించుకున్నాడు. ఈ భజన పాటలు రాయించుకోలేడు. ఇప్పుడు మనం ఒకటి మాత్రం నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే సార్, ఇవాళ నాకు గౌరవ ఎస్బీఐ నివేదిక, ఆర్బీఐ ఇచ్చిన డేటా అండ్ బడ్జెట్లో పెట్టిన ఫిగర్స్ యాక్యురసీని మిస్ అవుతున్నప్పుడు, ఇప్పుడు మీరే చెప్పారు ఇవాళ స్టేట్ ఖజానాకి మీరు 14 లక్షల కోట్లతో పేపర్లో వదలగొట్టారు. సబ్సిక్వెంట్గా 10 లక్షల కోట్లని ఇవాళ గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పారు. మీరే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో 9,64,400,000 అని చెప్పినప్పుడు ఎంత కాదన్న 26,000 కోట్లు, 34,000 కోట్లు, 35,000 కోట్లు గవర్నమెంట్ ఖజానా నుంచి డబ్బులే కదా. జవాబుదారితనం ఏది? తమాషా 34,000 కోట్లు అంటే పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది. పైపచ్చి గత ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఈ ఉన్న ముఖ్యమంత్రి గారి కంపారిజన్స్ చూసుకుంటే 2,26,000 కోట్లు డిఫరెన్స్. ఎక్కడ తీసుకెళ్తారు? ఎవరి జేబులు తీసుకెళ్తారు? ఇదేమన్నా కాళ్ళు పట్టుకుని పూర్వకాలంలో రాజులు పలకలు మోసుకుని వెళ్ళినట్ట అంటే ఇంకా అబద్ధాలు చెప్పేస్తారా మీరు? కొన్ని వాస్తవానికి ఏమైనా ఆ నవరత్నాలకు ధీటుగా మీరు చెప్పిన ఏమైనా ఎగ్జిక్యూషన్స్ అవుతుంటే అరే మాకు కాలేజీ అందట్లో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారే కష్టమో నిష్ఠూరం చేశారు. ఇంకా ఎఫ్ఆర్ఎం లిమిట్స్లో 1.4 ఏదైతే ఉందో దాన్ని ఇంకా తీసుకుని కూడా ఇంకా మంచి చేయడానికి చేస్తున్నాం. ఆయన కూడా చెప్పాడు కదా, నేను చేసిన ఈ నవరత్నాలు 8 పథకాలను ముట్టుకోలేరని. అవును సార్. దానికి అనుగుణంగానే చేస్తున్నారా? ఎక్కడికక్కడ కాల్తే ఎలా చేస్తున్నారు? సిలిండర్ల సభకు నమస్కారం, అమ్మకు వందనం సభకు నమస్కారం. రైతులకి ఇప్పుడు దిక్కు దివానం లేదు. 20,000 చీట్ల పాటు వేసుకుని వచ్చారు కదా. ఏదే రాయలసీమ అంతా బిక్కుబిక్కులు ఆడుతున్నారు వర్షం చొనకలు లేక. ఓన్లీ ఈ తుఫాను ప్రభావంతో ఈ డ్యాములు నిండుతున్నాయి కానీ వర్షాధారాలతో నాట్లేయడానికి వెసులుబాట్లు లేవు సార్. ఏది రైతులకు ఇవ్వాల్సినవి చేత ఆర్థిక శాస్త్రం చదివిన చంద్రబాబు నాయుడు గారు లాంటి అతిరథ మహారాజుడు కూడా ఈ విధంగా వెనకడుగు వేయడం మాత్రం ఖచ్చితంగా ఆక్షేపించవలసిన విషయం. అండ్ మోర్ ఓవర్ ఇవాళ ఈ ఫైనాన్సెస్ మీద ఇంత అవగాహన ఉండి కూడా ఆయన ఏమీ లేనట్టుగా పాత ప్రభుత్వాన్ని అవహేళన చేసుకోవడానికే కాలక్షేపం చేస్తుంటే మాత్రం రియల్లీ సారీ. అధికారంలోకి వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని పథకాలు ఏ విధంగా చేయగలిగారనే దానికి ఇంకా జీర్ణించుకోలేకుండా ఉన్నారంటారా? ఆబ్వియస్లీ అండి, దే హ్యావ్ టు డూ ఇట్ కదా. నువ్వు ఇప్పుడు వాళ్ళు వచ్చిన అధికారం వచ్చిన వెంటనే చేయాలా. ఫైనాన్సెస్ కూడా అనుగుణంగా ఉన్నాయి. అవును, 1.54 అంటే దగ్గర ఎంత డబ్బులో ఇంకా ఎక్స్ట్రా అప్పు తెచ్చుకోవచ్చో తెలుసుకోవచ్చు వాళ్ళు. దీన్ని దేనికి వాడతారో చెప్పమనండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు. ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్? రోడ్లేవే మొదలెట్టాలి కదా పనులు. అబద్ధాలు ఆడుకొని పవర్ తెచ్చుకున్నారు. ధన్యవాదాలు. లెక్కర్ తాగి చచ్చిపోయారు అన్నారు. చచ్చిపోతే అది జాతీయ విపత్తు కింద నెత్తి వాయి కూడా అవుతారు. అంతే కదా.
కానీ జనాలు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి కంటే కూటమి నేతలు చెప్పిన అబద్ధాలకే ఎక్కువ మొగ్గు చూపారు కదా సార్. అవే బాగుంటాయి కదా సార్. పొరిగింటి పొలకూర బాగా రుచిగా ఉంటుంది. జరుగుబాటు అంత సుఖం లేదన్నది ఒక సామెత ఉంటుందండి. మనకి జరుగుతుంది కదా, ఎవడొచ్చినా జరిపేస్తారులే అన్న భరోసా ధీమా పడిపోయారు అనుకోండి ప్రజలు, అప్పుడు ఇలాగే ఉంటుంది. నేను నా విశ్లేషణ ఒకసారి చెప్పా, ఈసారి జగన్మోహన్ రెడ్డి కానీ ఓడిపోతే ఈ సంక్షేమ పథకాలు చేయవలసిన అవసరమే లేదని. అదే చేస్తాను వాళ్ళు. బహుశా విన్నారేమో మాట్లాడమన్నా, ఆబ్వియస్గానే ఉంటారు. సో ఇప్పుడు వాళ్ళు ముందున్న కర్తవ్యం ఏంది? ఎస్బీఐ నివేదికలు వచ్చిన తర్వాత ఇప్పుడైనా మళ్ళీ బొగ్గన గారు కంటిన్యూస్ చెత్తకోటి వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళు ఉక్కిరి బిక్కిరి చేయడమే సార్. అసలు ఇది రాజకీయం అంటే ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేయకే దైద్యం. ఓకే, రాజకీయం చేస్తే ఇలాగే ఉంటుంది. నేను బొగ్గన్ గారి ప్రెస్ మీట్, జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లు లాంటి కంటిన్యూగా పగిలుతున్నాయి అనుకోండి, బడేలు అని అన్ని లాంగాల నుంచి 6లే. ఖచ్చితంగా ఇప్పుడు వాస్తవ ఫిగర్లు కన్ఫైన్ అయితే తీయాలి కదా బయటకి తవ్వి. 10 లక్షల, 14 లక్షల, 7,48,000 కోట్ల, 9,64,4,000 కోట్ల సబ్స్టాన్షియల్ ఫిగర్స్ బయటకు వస్తాయి. అసలు ఈ వాస్తవాలు చెప్పాల్సి వస్తుందనే ఫుల్ బడ్జెట్ పెట్టలేకపోవడానికి గల కారణాలు ఇవి చెప్పాలి కదా. బుక్ నెంబర్ 546లో ఈ అప్పులు ఏంటో అక్రెడిట్ అప్పులన్నీ ఎన్ని చేసి తగలడ్డారో చెప్పాలి. ఇవన్నీ చెప్పాలంటే వాళ్ళ అబద్ధాలు బయటపడతాయి, వాళ్ళే బయట పెట్టుకున్నట్టు. అందుకే ఆగితే మనకు ఓపిక ఉంది కదా. రేపు ఫిబ్రవరి మార్చిలో మళ్ళీ బడ్జెట్ పెట్టాలి. అది ఫుల్ బడ్జెట్ బడ్జెటే కదా. అంతే కదా, అదైతే పెట్టాల్సిందే కదా. అప్పుడు 23లో బడ్జెట్ పెట్టిన జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ ఇక్కడ ఓటాన్ అకౌంట్ బడ్జెట్లు ఇవన్నీ బయటికి వెళ్ళగా పాలలో మేగడ తేలినాడు, తేలితే పైకి. అప్పుడు ఏం చేస్తారు? మేగడ అందరూ తినరు తెలుసా, అని ఇలా కొడతారు కొంతమంది నెయ్యి చేస్తారు. ఆ సిలికనం కార్యక్రమంలో ఏమవుతాయంటే ఆ సిలికి గానివాన్ అవుతుంది. అని కొంతమంది ప్రజలు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు సార్. జనరల్గా ఆ మాటలు ఇలా ఉన్నాయని చెప్పాలంటే కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి లాంగ్వేజ్తో కూటమి నేతలు వదిలేంచారు. టైం వేస్ట్ వాళ్ళు. ఈ ప్రజలని నమ్మినంత గుడ్డిగా జగన్మోహన్ రెడ్డి లాగా నేనైతే నమ్మడానికి సిద్ధంగా లేను. వాళ్ళు ఆ రోజు డెసిషన్స్ వాళ్ళు తీసుకుంటారు సార్, దానికి అనుగుణంగా ఎలక్షన్ ఉంటుంది అంతే. ఇది ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.